తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నిలబెట్టువాడవు. అందరం చప్పట్లు కొడుతూ, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది నాయన. మా దేవా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములు జరిగించుచున్న దేవా, నీకు స్తోత్రం. అందరూ సంతోషిస్తూ చప్పట్లు హృదయాలలో నుంచి ప్రభుని ఆరాధిద్దాం. అందరూ చప్పట్లు. మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో కలుపుదాం. మా ఊహకు మించిన కార్యములు జరిగించుచున్నది. మరొకసారి, మా దేవా, స్వరమెత్తి, గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా బిగ్గరగా, కథ మొత్తం మార్చగలవు. నీ నామము బిగ్గరగా, యేసయ్యా యేసయ్యా, నీకే స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నాయనా? మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలునయ్యా. అపవాది తలచిన కీడులన్నీ మాకు మేలుగా మార్చే దేవుడవయ్యా. చప్పట్లు.
ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. పలుకుదాం, మా దేవా మాతో ఉంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఈ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మరొకసారి యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. మాటను నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నానయ్యా. ఇదిగో తండ్రి, నా దేవా నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి. నా దేవా నీవే నాతో ఉంటే అంతే చాలు. నా దేవా నీవే నాతో మళ్ళీ ఒకసారి, నా దేవా నీవే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అవును నాయనా, మా దేవా నీవు నాతో ఉంటే అంతే చాలు నాయనా. అపవాది నా పట్ల పండే పన్నాగం, నా బిడ్డల పట్ల వేసే ఉరులు వలలు ఉచ్చులు, ఏ కీడైతే అపవాది నా మీదకు వేస్తుందో మేలుగా మార్చేదేవా నీకే స్తోత్రమయ్యా. మా జీవితాలలో అద్భుతాలు చేసేదేవా స్తోత్రాలు. స్థిరపరిచేది నీవే, బలపరిచేది నీవే. ఎక్కడైతే పడిపోయామో చెడిపోయామో అక్కడే బాగు చేసి నిలబెట్టేది నీవే నాయనా. ఘనపరిచేది నీవే, హెచ్చించేది నీవే. మా పక్షమున నిలిచి యుద్ధము చేసి జయమిచ్చేది నీవే అయ్యా. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మేము కూడి వచ్చి మీ వాక్కుల కొరకు నీ బిడ్డలు ఆశపడుతుండగా నీ దైవదాసుని నోట బలమైన నీ మాట మా అందరికి అందించమని, మా హృదయాలు సంతోషించులాగున మీ కృపలో మాతో మాట్లాడమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము ప్రియమైన పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలోకి తీసుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6 వచనాలు మన మధ్యలో ఉన్న సహోదరి ఒకరు వచ్చి చదువుతూ ఉండగా అందరం కూడా బిగ్గరగా పలుకుదాం. చదవగలిగిన వారు ఒకరు దయచేసి రండి. రా తల్లి రామ్మ, మైక్ తీసుకో. షాప్ మీద చదువుతూ ఉండగా మనందరం కలిసి పలుకుదాం. స్విచ్ ఆన్. హల్లెలూయా. కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 6వ వచనంలో వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం ప్రియులారా, అందరము కూర్చుందాం. ఘనుడు పూజనీయుడు సర్వకృపానిధి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలు, ఆశీస్సులు, నా ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ పక్కన అటు ఇటు ఉన్న వారిద్దరికి వందనాలు చెప్పండి.
మీరు కూడా చెప్పండి, నవ్వుతూ సంతోషంగా వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఆయన ఆవరణంలో ప్రవేశించాలని గత వారం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని పొందుకొనటానికి శ్రద్ధతో, ఆసక్తితో ఆయన సన్నిధిని చేరి కూడి వచ్చినప్పుడు అమూల్యమైన, అతి శ్రేష్టమైన ఆయన ప్రభువులో పరవశిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి వాక్కుల ప్రత్యక్షత పొందుకోవాలి. నిన్న చక్కగా యవనస్తుల కూడిక చాలా అద్భుతంగా, యవనస్తులకు ఆశీర్వాదకరంగా, మన సంఘానికి దీవెనకరంగా జరిగింది. మరి గత రాత్రి కూడా మరి ఒక చర్చ్ ఇనాగ్రేషన్ విషయంలో టంగుటూరు వెళ్ళి మేము రాత్రి వచ్చేసరికి 12 అయింది. దేవుని కృప, చాలా అద్భుతంగా చర్చ్ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా జరిగింది. వరకు వాగ్దానం మీకు దేవుడు అనుగ్రహించే కృప, ప్రతిరోజు అది వినే ప్రయత్నం చేయండి. అనేకులకు మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్కులు వింటూ మీ పనులలోనికి మీరు వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చేయాలి. దేవాది దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఆయనిచ్చు బహుమానాలు, ఆయనిచ్చు దీవెనలు, ఆయనిచ్చు ఆశీర్వాదములు పొందుకొనుటకు చక్కగా మనందరం కూడా దేవుని వాక్యం కొరకు ఎదురు చూద్దాం. మరి ఈరోజు చాలామంది బిడ్డలు వివాహ కార్యక్రమాల కొరకు, కొన్ని వారి కుటుంబాలలో ఉన్నటువంటి శుభకార్యములలో పాల్గొనవలసి వచ్చినది. చాలామంది బిడ్డలు చెప్పి నిన్ననే ప్రార్థన చేయించుకున్నారు. వచ్చి విప్పి చెప్పుకోగలిగిన ఒక ఆత్మీయ నాయకుడు, ఒక ఆత్మీయ అన్నయ్య. మరి తను ఎంతో బిజీ షెడ్యూల్గా ఉంటారు. ఒక పెద్ద కంపెనీకి, పవర్ ప్లాంట్కి తను యజమానిగా అనగా మేనేజర్గా ఉన్నారు. వారి కింద దాదాపు 30 మందికి 30 మంది ఉద్యోగస్తులకు ప్రతినిధి చర్చ్ ఇనాగ్రేషన్ కొరకు, అలాగే నిన్న యూత్ మీటింగ్ కొరకు వారిని ఆహ్వానించినప్పుడు మన మధ్యకు వచ్చారు. ఈరోజు రిక్వెస్ట్ చేశాను, ఖచ్చితంగా సంఘంలో కూడా మీరు మాట్లాడాలన్నా, మీరు ఉండాలి అని కోరినప్పుడు వారు మన కొరకు ఈరోజు టైం స్పెండ్ చేసి ఉదయకాల సమయంలో మన బ్రాంచ్ మరిచెట్టు కాలనీలో, అలాగే తిరిగి మన బీబీసీ చర్చ్ బెతనియా బాప్టిస్ట్ సంఘం వారు దాదాపు 400 కిలోమీటర్ల ప్రయాణం చేసి మన దగ్గరికి వచ్చారు. మనకు చెప్పే ఆ గంట దాదాపు 400 కిలోమీటర్లు అంటే ఎంత టైం ప్రయాణం అనుకున్నారు? 12 గంటల పైనే.
12 గంటలు మన కొరకు ప్రయాణం చేసి వచ్చారు. మనం 1 గంట దేవుని సన్నిధిలో మనసు పెట్టి దేవుని వాక్కులు వినే ప్రయత్నం చేద్దాం. అందరం చప్పట్లు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. తన మాటగా తన బోరగా నేను వాడబడటానికి అవకాశం. మన జీవితాలకు ఇస్తున్న మాట, ఆ మాటకి మనం విలువ ఇవ్వగలిగితే, ఆ మాటకి ప్రాముఖ్యత ఇవ్వగలిగితే దేవుడే తన మాట చొప్పున వాళ్ళందరినీ కూడా నడిపించుకోగలడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవర్తలుగాను, కొందరిని సువార్తీకులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించిన దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. కృపా సత్య సంపన్నుడా, రక్షకుడైన దేవా, నీకు వేలాది స్తుతి స్తోత్రము తండ్రి. నీవిచ్చిన ఈ పరిశుద్ధమైన పవిత్రమైన వాక్య భాగమును మేము ధ్యానిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడితే ఆశీర్వాదకరముగా ఉంటుంది ప్రభువా. మీరు మాట్లాడితే మారు మనసు వచ్చిద్దయ్యా. మీరు మాట్లాడితే నిత్య జీవ మార్గం ఏమిటో తెలుసుకొని మేము జీవిస్తాము తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరే మా అందరితో మాట్లాడమని మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలట, సంఘము క్షేమాభివృద్ధి చెందాలట, పరిచర్య ధర్మము నిర్వర్తించబడాలట. ఎందుకు సంఘం అంటే దేవునికి అంత ఇష్టము? ఎందుకు సంఘం అంటే అంత ప్రేమ? ఎందుకు సంఘం అంటే ఆయనకి ఒక ప్రత్యేకమైన అభిమానము? అంటే సంఘాన్ని ఆయన ఏమని పిలుస్తున్నాడు? నా ప్రియురాలా అంటున్నాడు, నా భార్య అంటున్నాడు, నా యొక్క పెళ్లి కుమార్తె అంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, సంఘము నా శరీరము, ఆ శరీరమునకు శిరసై నేనున్నాను అంటున్నాడు. సంఘమట దేవుని యొక్క శరీరమట. ఈ శరీరమునకు శిరస ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే అర్థం తెలుసా? సంఘము యేసుక్రీస్తు వారితో కలిస్తేనే పరిపూర్ణమైన రూపం. శరీరము లేకపోతే తల ఉన్నా ఉపయోగం లేదు, తల లేకపోతే శరీరానికి ఉపయోగం లేదు. ప్రభు సంఘానికి ఇస్తున్న విలువ ఏమిటంటే, నాలో భాగము సంఘం. ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఆ క్షేమాభివృద్ధి చెందటానికి ఒక పరిచర్య ధర్మము నిర్వర్తించబడాలి, ఒక పరిచర్య జరగాలి సంఘములో.
సంఘం అంటే 4 గోడలు కాదు. సంఘము ఆయన ఆలయము మనుషులతో కూడి ఉన్నది. ఆయన సంఘం ఏమిటి అంటే సజీవరాల వలె ఉన్న సంఘమట. ఎవరు సజీవరాలం అంటే మనము రాళ్ళము కానీ సజీవమైన రాళ్ళంతో కట్టబడింది సంఘం. యేసుక్రీస్తు మూలరాయిగా, అపోస్తుల బోధ పునాదిగా, మనము సజీవమైన రాళ్ళగా కట్టబడేదే సంఘం. ఈ సంఘం అంటే ఆయనకి ఇష్టం. ఎంత ఇష్టం తెలుసా? ఈ సంఘం కోసం ఆయన ఏం చేశాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 కలిసి ఉన్నాయి, చదువుదాం మనం. పురుషులారా, ఇక్కడి నుంచి కావాలి మనకి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడట. అప్పగించుకున్నాడంటే తన శిలువ మరణం దేని కొరకు పొందాడు? ఎవరి కొరకు పొందాడు? సంఘం. ఎందుకు? ఆ సంఘము ముడతయైనను కలంకమైనను ఉండకూడదు. ఆ సంఘానికి మరి ఏదైనా లేకుండా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమగల సంఘముగా ఉండాలి. అది నా ఎదుట పెళ్లి కుమార్తెగా నా ఎదుట నిలబడాలి. అలా నిలబడడానికి నేను చేస్తున్నాను ఏంటంటే వాక్యము చేత ఉదక స్నానం. పెళ్లి కుమార్తెకి ఏం చేస్తాం మనం? పెళ్లి స్నానం చేస్తాం కదా, ప్రత్యేకంగా ఉంటుంది. రోజు చేసే స్నానంలా ఉండదు, అది ప్రత్యేకమైన అలంకరణలు చేస్తాం మనం. సంఘాన్ని ఆయన వాక్యము చేత ఉదక స్నానం చేసి, అంటే ఉతికి ఆరేసి, కల్మషాన్ని, ముడతల్ని, మరకల్ని తీసివేసి పరిశుద్ధముగా చేసుకొని, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి తన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలని ఆ సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు, రక్తం చిందించాడు, హింసించబడ్డాడు, చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘం అంటే ఎవరో తెలుసా? నువ్వు నేను, మనమే సంఘం. సంఘం అంటే పలానా పేరున్నది కాదు, నీవు నేను కలిస్తేనే సంఘం. ఈ నీ గురించి నా గురించే ఆయన శిలువ మరణం పొందాడు. మళ్ళీ ఈ సంఘం ఎలా ఉండాలట? క్షేమాభివృద్ధి చెందాలట. ఈ సంఘము ఈ క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మము నిర్వర్తించడానికి దైవ సేవకులను నేను మీకు ఏర్పాటు చేస్తున్నాను. దైవ సేవకుల్ని నేను మీకు ఏర్పాటు చేస్తున్నాను. దైవ సేవకులు లేకపోతే ఏమి జరిగిద్దో ఈరోజు చూద్దాము. దైవ సేవకుడు ఎందుకో సంఘానికి ఈరోజు వాక్యానుసారంగా చూద్దాం మనం. దైవ సేవకుడు యొక్క ప్రాముఖ్యత ఏమిటో చూద్దాము. కాపరిని బట్టే గొర్రెలు పయనిస్తాయి. కాపరి ఎటు నడుస్తూ ఉంటే గొర్రెలు అది ఏ మార్గమైనా కూడా తెలియదు. బురదలో దిగితే బురదలో దిగిపోతాయి. అందుకే అంటారు గొర్రె ఏమన్నా నమ్ముతుందట. ఎందుకు నమ్ముతుంది? నా కాపరి ఆడే అనుకుంటుంది అది. కాబట్టి మన కాపరి ఎటువంటి వాడై ఉండాలి, ఆ కాపరి యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకోవాలి. దైవ సేవకుడి యొక్క ప్రాముఖ్యత తెలియకుండా సంఘము క్షేమాభివృద్ధి చెందదు. దైవ సేవకుడి ద్వారానే వాక్యం ఇచ్చి, వాక్యము చేత ఉదక స్నానము చేపిస్తాడు సంఘాన్ని. నువ్వు ఎన్నిసార్లు ఆలయానికి వచ్చినా నువ్వు వాక్యము చేత సరి చేసుకోకపోతే, వాక్యము ద్వారా నువ్వు కట్టబడకపోతే, దేవుడి చేత నీ యొక్క ఆత్మను వాక్యము చేత శుద్ధి చేసుకోకపోతే, ఎన్ని సంవత్సరాల పాటు సంఘానికి వచ్చిన మనము వ్యర్థమే. ఒక మంచి సేవకుడు మంచి మాటలను విత్తుతాడు,
ఆ విత్తినప్పుడు ఆ చెట్టులో నుంచి, ఆ సంఘములోంచి ఎలాంటి ఫలాలు కాస్తాయి? మంచి ఫలాలు కాస్తాయి. ఆ విత్తేటప్పుడు ఆ విత్తనము, ఆ విత్తేవాడు యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించకపోతే ఫలాలు కూడా మనం గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతాం. నా ప్రియ సోదరి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక ఒక సేవకుడు గురించి పౌలు గారు చెప్తున్న మాట. ఆ సేవకుడు ఏమి చేస్తున్నాడో చెప్తూ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూద్దాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణతకు నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికియా వారి కొరకును, హియరా పోలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతడి గురించి నేను సాక్ష్యమిచ్చుచున్నాను. పౌలు గారు ఒక దైవ సేవకుడి కోసం చెప్తున్న మాట ఇది. ఎపఫ్రా అనే దైవ సేవకుడు మీ కొరకు ఏం చేస్తున్నాడో తెలుసా? మీరందరూ కూడా సంపూర్ణులవ్వాలట, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణత నిశ్చయిత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేయట్లా, ప్రార్థనలో పోరాడుతున్నాడట. దేవునికి స్తోత్రం. సేవకుడు చేసేది ప్రార్థన కాదు, ప్రార్థనలో పోరాటం. గుర్తుంచుకోండి. దేని కొరకు చేస్తున్నాడు? మీరు సంపూర్ణులవ్వాలి, మీరు స్థిరపడాలి, మీరు వర్ధిల్లాలి, మీ కుటుంబాల్లో సమస్యలు తొలగిపోవాలి, మీ కన్నీటి తురవబడాలి, బాధల్లో, కష్టాల్లో, రోగాల్లో మీరు ఆదరణ పొందాలి, దేవుడి యొక్క సహాయం మీరు పొందాలి, దేవుడి యొక్క తోడ్పాటు మీరు తీసుకోవాలి, దేవుడి యొక్క కృపకు పాత్రులు అవ్వాలని సేవకుడు ఏం చేస్తూ ఉంటాడట? వారి కొరకు ప్రార్థన చేయడం మాత్రం కాదు, ప్రార్థనలో పోరాడేవాడు సేవకుడు. ప్రార్థనలో పోరాడేవాడు సేవకుడు. తెలుసా, నీకు ఒంట్లో బాగోలేదు, నీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంది అంటే తన ఇంటి సమస్యను కూడా పట్టించుకోడు, నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు, నిన్ను పరామర్శిస్తూ ఉంటాడు. నీ ప్రార్థన నీకు ఆ బాధ తగ్గే వరకు, ఆ శోధన పోయే వరకు కూడా నువ్వు విడిచిపెడతావేమో కానీ నీ సేవకుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నీ పక్షమున దేవునితో గోజాడుతాడు. పోరాటం అంటే తెలుసా, దేవుడికి ఒకవేళ ఇష్టం లేకపోయినా, అప్పుడే కుదరదు, కొంచెం బుద్ధి రావాలి అన్నా కూడా, నాన్న తట్టుకోలేదు నా బిడ్డ, నాన్న ఒక్కసారి చూడు నా బిడ్డ అని నీ తరపున విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎపఫ్రాకి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడట. ఇగో ఎపఫ్రా అంటే మామూలు వ్యక్తి కాదు, మీ కొరకే కాదు, ఇగో లవోదికే సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ కోసం కూడా పోరాడుతున్నాడు. అదే హీపొరస సంస్థ సంఘం కోసం కూడా పోరాడుతున్నాడు. మీ ఒక్కరి గురించే కాదు, తను ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడ అడుగు పెడుతున్నాడో, ఎక్కడ సువార్త విత్తుతున్నాడో, ఎవరు తనకి తెలిసిన వారు నా వారు అనుకుంటున్నాడో వారందరి కొరకు కూడా ఆయన పోరాడుతున్నాడు. నీ సేవకుడు, అతని గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ సంఘానికి సేవకుడిగా ఉన్న నరేంద్ర కుమార్ గురించి మీకు తెలియని ఇంకా ఎన్నో విషయాలు తెలిసిన వాడిగా అతని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. అతడికి ఒక సమస్య ఉందని తెలిస్తే విడిచే వ్యక్తి కాదు. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మీ సంఘముకి ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ సంఘము పరిపూర్ణతలోకి రావాలి, పరిపూర్ణంగా ఆరాధన జరగాలి అని ఏ విషయాల్లో అతను కాంప్రమైజ్ అయినట్లు మీరు గమనించుండరు. తన శక్తికి మించినా కూడా ఈ సంఘము ఉన్నతముగా ఉండాలి, ఈ సంఘము వర్ధిల్లేటట్లు ఉండాలి. నేను స్వీకరించిన ఈ సంఘములో బిడ్డలు ఉన్నతంగా అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, దేవుడు ఆశీర్వాదం పొందాలని 1000 ప్రయాసలకు కూర్చుతూ ఉంటాడు నరేంద్ర కుమార్. నాకు తెలుసు అది. దేని గురించి కూడా వెనకడుగు వేయడమ్మా.
మీరు ఒక అడుగు వేయండి, జీవితాంతం మిమ్మల్ని వదలడు. నేను చేసిన ఒక చిన్న పని, దేవుడు చేయించిన పని, ఒక చిన్న పని ఈరోజు నన్ను వదలట్లా. గురువు గారు అంటాడు, అంతరికి గొప్పవాడిని నేను కాదు. ఎందుకంటే ఆ రోజు నరేంద్ర కుమార్ దేవుడికి అవసరం. నేను లేకపోయినా దేవుడు ఇంకొక వ్యక్తి చోట నరేంద్ర కుమార్ని ఓదార్చగలడు, బతికించగలడు. నేను ఒక పాత్ర మాత్రమే. ఎందుకంటే అతని అవసరము. అతని ద్వారా ఎన్నో ఆత్మలు రక్షణ పొందాలని, అతని ద్వారా ఎన్నో గొప్ప కార్యములు జరిపించబడాలని, అతని ద్వారా ఎంతో మంది లోకమును విడిచి దేవుడికి దగ్గర అవ్వాలని దేవుడు ప్రణాళికలో ఉన్నాడు. కాబట్టి ఆ రోజు పౌలు గారు ఎఫ్రాకి సాక్ష్యం ఇచ్చినట్లు నేను నా సహోదరుడికి నేను సాక్ష్యం చెప్తున్నాను. నా ప్రియ సోదరి సోదరుడా, సహోదరుడికి సాక్ష్యం చెప్తున్నాను. దైవ సేవకుడు అంటే ఏదో ఆదివారం వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోయేవాడు కాదు. ఏమని పిలుస్తాం దైవ సేవకుడు? మనం అన్న అంటాం, తండ్రి అంటాం కదా. అన్న అంటే ఎక్కడుంటాడు? మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు. మన సమస్య తన సమస్యగా స్వీకరిస్తాడు. నీ కోసము కన్నీరు కార్చేవాడు నీ సేవకుడు. నువ్వు కన్నీరు కార్చవేమో, కొద్దికాలం వదిలేస్తావేమో, కానీ నీ బాధని తన బాధగా స్వీకరించి కన్నీరు కారుస్తాడు. ఈరోజు భార్య కొరకు భర్త కన్నీరు కార్చట్లేదు, భర్త కొరకు భార్య కన్నీరు కార్చే రోజులు కావివి. మనవాడి కోసం ఎవడు కన్నీరు కార్చే రోజులు కావివి. స్వార్థము పెరిగిపోతున్నా అంచె దినాల్లో బతుకుతున్నాం. కానీ నీ సేవకుడు నీ బాధను తన బాధగా స్వీకరించి కన్నీరు కార్చే సేవకుడు. కాబట్టి సంఘానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సేవకుడు ఈరోజు మీ అందరికీ అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే తన గురించి ఏ రోజు ఆలోచించుకోడు. ఇంకా మేము వెనక నుంచి తరుముతూ ఉంటాం, ఒక్కసారి చూసుకొని గురించి అని. తన ఆలోచనలు, తన ప్రణాళికలు తనతో మాట్లాడిన వారికి తెలుస్తుంది. ఎప్పుడూ తన కుటుంబం గురించి మీకు చెప్పి ఉండడు. నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ సంఘములో ఇది ఉండాలి, మనం ఈ పని చేయాలి, దేవుడి పని ఎలాగ చేయాలి, దేవుడి పని అలాగ చేయాలి, మన ప్రణాళిక ఇది, మన దర్శనం ఇది. కారణం ఏంటో తెలుసా? దేవుడి చేత ఎంపిక చేయబడిన సేవకులు యొక్క స్థితి అది. ఆ సేవకులు చేసే పని ఒకసారి ఈరోజు మనం ధ్యానిద్దాం, చూద్దాం. నిర్గమాకాండం ఇంకొక సేవకుడు చేసిన గొప్ప కార్యం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32, దానిపైన 31వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మొదటగా 31:18 దానిపైన ఉంటుంది చూడండి. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుడి వ్రేలితో రాసిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఎవరితను? మోషే. మనందరికీ బాగా తెలుసు. మోషేకి దేవుడట సినాయి పర్వతం మీదకి పిలిచి దేవుడితో మోషే దేవుడితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో, నా బిడ్డల కొరకు కొన్ని మాటలు, కొన్ని ఆజ్ఞలు ఇవ్వి అని అది ఎక్కడ రాసిచ్చాడట? రాతి పలకల మీద దేవుడే రాసిచ్చాడట. సినాయి పర్వతం మీద మోషే ఉన్నాడు. సంఘం ఎక్కడుందంటే కింద ఉంది. ఆ సంఘం పేరేం పేరు? ఇశ్రాయేలు. ఆ సంఘం పేరేం పేరు? ఇశ్రాయేలు అని ఒక సంఘంకి ఆయన ఉంటే, ఆ సంఘానికి నాయకుడిగా ఆ ఫాస్టర్ గారు ఎక్కడున్నారంటే దేవుడితో మాట్లాడుతున్నారు. పైన దేవుడితో మాట్లాడుతున్నారు. ఇంతకీ సేవకుడు ఏం చేస్తాడు? దేవునితో మాట్లాడతాడు. ఒకసారి మోషే గారికి వాళ్ళ అక్క ఉన్నారు, మిరియాము గారు. మోషే గారి మీద ఒక అబాండం వేసింది. అబాండం కాదు, నువ్వు చేసిన తప్పు, ఎంత దైవ సేవకుడైతే మాత్రం నువ్వు చేసిన తప్పు అని మిరియాము గారు అంటే, దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యము! దైవ సేవకుడు మోషే అంటే ఏమనుకున్నావు? ఆ దైవ సేవకుడితోటి నేను ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాను.
అటువంటి వాడు ఆ దైవ సేవకుడికి వ్యతిరేకముగా నువ్వుంటావా, నువ్వు మాట్లాడతావా అని ఆ మిరియాముకి ఒక రోగం ఇచ్చాడు. ఏ రోగం అది? కుష్టు రోగం. చచ్చే వరకు నీకు పోదు అని చెప్పేసి ఆ కుష్ఠరోగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు కుష్ఠరోగం? ఏం చేసిన తప్పు? దైవ సేవకుడికి వ్యతిరేకముగా మాట్లాడింది. ఆ వ్యతిరేకముగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఎవరు దైవ సేవకుడు అంటే ముఖాముఖిగా నాతో మాట్లాడేవాడు. ముఖాముఖిగా నాతో మాట్లాడేవాడు దైవ సేవకుడు. ముఖాముఖిగా మాట్లాడమంటే దేవుడితో మాట్లాడే అంత ధన్యత, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే భాగ్యము అంత త్వరగా దొరకదమ్మా. ఎందుకంటే మన దేవుడు ఎక్కడ నివసించేవాడు? ఎవ్వరు సమీపించరాని తేజస్సులో వసించే ఆ దేవుడు ఆయన ఎదురుగా నిలబడాలంటే మన కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఆ వెలుగును మనం చూడలేం, ఆ తేజస్సును చూడలేం మనం. ఆయన సృష్టించిన ఒక సూర్యుడి దగ్గర ఆ సూర్యుడినే ప్రత్యక్షంగా మనం చూడలేం. దేవుడు సృష్టించిన ఒక భాగం అది, ఒక మెటీరియల్ అది. ఆ సూర్యుడినే మనం చూడలేము, ఆ సూర్యుడి దగ్గరకే మనం వెళ్ళలేము. మరి ఆ సూర్యుడే అంత శక్తివంతంగా కనబడితే దాన్ని సృష్టించిన మన సృష్టికర్త ఎంత శక్తివంతుడు ఒకసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే దైవ సేవకుడిని నువ్వు వ్యతిరిస్తావా అని, నువ్వెంత దైవ సేవకుడికి అక్కైనా పర్వాలా అని శపించాడు, శిక్షించాడు దేవుడు. మళ్ళీ మోషే గారు పాదాల పట్టుకుని ప్రార్థిస్తే విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించు, దైవ సేవకుడు అంటే నీ పక్షమున దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. మోషే గారు సినాయి కొండ మీద కూర్చొని దేవుడితో 40 దినములు గడుపుతూ మాట్లాడుతూ దేవుడిచ్చిన ఆజ్ఞలు స్వీకరిస్తూ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసుకున్న సమయంలో ఈ కిందన ఏం జరుగుతుందో తెలుసా? సేవకుడు లేడు. సేవకుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. సేవకుడు లేకపోయేళ్ళకి గొర్రెలు ఎట్టిపోతాయి? దాని ఇష్టం కదా. సేవకుడు లేకపోతే అంతవరకు నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ అన్ని దినాలు నడిపించుకుని వచ్చాడు. దేవుడు చేసిన కార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నారు. బట్టలేమో పాతగిలలేదు, చెప్పులేమో చిరిగిపోలేదట. అన్ని నడిచారు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపించాడు దేవుడు. ఇన్ని అద్భుతాలు చూస్తూ నడిచారు, ఇన్ని అద్భుతాలు ఆశీర్వాదాలు పొందుకుంటూ నడిచారు. సేవకుడు లేకపోయేలకే సంఘం ఎలాగమైపోయింది? కిందన ఇష్టం వచ్చాడు తయారైంది. ఎలాగైందో చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయము 4వ వచనం చదువుదాం మొదటగా. పొగరుతో ఏం జరిగిందో తెలుసా? సేవకుడేమో పైన ఉన్నాడు, కింద అనుకుంటున్నారట మనకి ఇంకా మోషే వస్తాడో రాడో తెలియదు, మనకి ఉన్నాడో లేదో తెలియదు అనుకొని, మరి మోషే లేకపోతే మన దేవుడే ఎలా నడిపిస్తాడు మనల్ని? మన పాస్టర్ గారే, మన దైవ సేవకుడే లేకపోతే మనం ఎలా నడుస్తాం? కాబట్టి అర్జెంటుగా మనం ఏదోటి చేయాలి అనుకొని అహరోను దగ్గరికి వచ్చారు. ఎవరి అహరోను? మోషే గారి యొక్క అన్నయ్యే. గుర్తుంచుకోండి ఈ సంబంధం. ఇంకొక లెక్కలో మోషే గారు ఎవరో తెలుసా? అయ్యా, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళని మోషే గారిని పంపిస్తుంటే మోషే అన్నాడు, నేను నత్తోడినయ్యా, నేను వెళ్ళాలని వాళ్ళకేం మాట్లాడతాను, వాళ్ళతో ఏం చెప్తాను అంటే, నువ్వు భయపడకు, నీ పరిచర్యకు ఒక సహకారిగా నీ అన్నను పంపిస్తాను నేను. నీ పరిచర్యకు ఒక సహకారి అంటే మన ఏంటి? చిన్న పాస్టర్, శిష్యుడు, లేదా ఇంకేదన్నా అనుకోండి అని దేవుడే పంపించాడు అహరోన్ని. పెద్దయ్య గారేమో పైన ఉన్నారు, చిన్నయ్య గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఇంకా దేవుడు ఎక్కడున్నాడు, నడిపించేది ఎక్కడున్నాడు అంటే అవి చిన్నయ్య గారు ఏం చేసేసా? అలాగా అయితే మీ చెవులకి ముక్కులకి ఉన్న బంగారం అంతా కూడా పట్టండి
అంటే మొత్తం అంతా పట్టుకొచ్చారట. దాన్ని వేడి చేసి పోత పోసి ఏం తయారు చేశారు? దూడ బొమ్మను తయారు చేశారు. ఈ దూడ బొమ్మను తయారు చేయడం కూడా ఒక పద్ధతిగా, అది ఒక పద్ధతి వదిలేయండి. ఆ దూడను ఏమంటున్నారు తెలుసా? ఇది ఏ దూడట? అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, అంటే ఓ సంగమా, ఐగుప్తు దేశము నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఈ దూడే. ఏంటి పాపం ఏంటి తెలుసా? యెహోవా దేవుడు అని చెప్తున్నారు. ఏ యెహోవా దేవుడు? ఇదిగో ఈ దూడ. ఈ దూడ ఎవరు? మనల్ని నడిపించుకొచ్చాడు ఆ దూడ, ఆ దేవుడు ఇతనే. దేవుడి కోపం ఎక్కడొచ్చిందో తెలుసా? దేవుణ్ణి దేవుడిగా నువ్వు నమ్మకపోతే కోపం వస్తుంది దానికి. నువ్వు దేన్నో పట్టుకుని దేవుడు అంటే ఒప్పుకోడైనా. వీళ్ళు ఏమంటున్నారు? దూడను తయారు చేసి ఈ దూడే మన దేవుడు, మనల్ని నడిపించుకొచ్చాడు, విడిపించుకొచ్చాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, చెప్పులు చిరిగిపోకుండా, బట్టలు చిరిగిపోకుండా మన్నాను తినిపిస్తూ, సముద్రం వస్తే చీలుస్తూ, ఇన్ని అద్భుతాలు చేసి వచ్చిన దేవుడు ఎవరు? ఇదిగో ఈ దూడ. ఒక బొమ్మను తయారు చేశారట. ఎందుకు తయారు చేశారో తెలుసా? పెద్దయ్య గారు చెప్పేవాళ్ళు లేక దేవుడు ఈ యొక్క దూడే అన్నారట. పెద్దయ్య గారు పైన దేవుడితో మాట్లాడుతుంటే కిందన సంఘము కకావికలమైపోయింది. రకరకాల పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. దూడకు నమస్కారం చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మేము దేవుడికే నమస్కారం చేస్తున్నారు అనుకుంటున్నారట. దూడను ఊరేగిస్తున్నారు, మేము దేవుణ్ణి ఊరేగిస్తున్నాం అనుకుంటున్నారట. మా దేవుణ్ణి ఊరేగిస్తున్నాం, మమ్మల్ని నడిపించిన దేవుణ్ణి ఊరేగిస్తున్నాం అనుకుంటున్నారట. అంటే దేవుడి యొక్క రూపం ఏం చేశారు? అయ్యగారు లేకపోయేలకి మారిపోయింది అదంతా కూడా. అయ్యగారు లేకపోతే మారిపోయింది. ఇది చూశాడు మన దేవుడు. చూసి ఆయన కోపం వచ్చి అని అంటున్నాడు. చూడండి 7వ వచనం. నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఆయన ఏమన్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వెళ్ళమన్నప్పుడు ఏమన్నాడు? నా ప్రజలు ఉన్నారు అక్కడ, నా ప్రజలను విడిపించు మోషే అని పంపించాడు. ఇక్కడ తేడా వచ్చేలకి ఏమంటున్నాడు? నీ ప్రజలు నీవు రప్పించిన ప్రజలు. నిజంగా మోషే రప్పించాడా ప్రజల్ని ఐగుప్తులో నుంచి? దేవుడేగా. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు మోషేతోటి? ఏమి మాట్లాడుతున్నాడు? నీ ప్రజలు, నువ్వు తీసుకొచ్చావుగా నీ ప్రజలు, అది చెడిపోయి ఉన్నారయ్యా అక్కడ. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడి యొక్క కోపం ఏ రకంగా, అంతవరకు నా బిడ్డలు, నా ప్రజలు, నా అరచేతిలో చెక్కుకున్నాను మిమ్మల్ని ప్రేమించేవాడిని, అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమించేవాడిని, మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నీ పితరులందరూ నడిపించిన దేవుణ్ణి, మిమ్మల్ని ఐగుప్తు బంధకాల్లో నుంచి, బానిసత్వంలో నుంచి నడిపించిన దేవుణ్ణి, మిమ్మల్ని అద్భుతముగా దాహం వేస్తుందంటే బండను చీల్చి ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఎంతమంది అమ్మా? 40 లక్షల పైన ఉన్నారు వాళ్ళు. ఒక చిన్న రాయిని కొడితే ఎన్ని నీళ్ళు వచ్చి ఉంటాయి? 40 లక్షల మందికి నీళ్ళు ఇచ్చాడంటే ఆ నీళ్ళు ఒక కాలువ కాదు, ఒక పంపు కాదు, ఒక నది అంత నీళ్ళే వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దాహం అంటే నది అంత నీళ్ళనే బండను కొడితే వచ్చాయి. నా బిడ్డలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనుకున్నాడు. నా బిడ్డలు నడుస్తుంటే ఇదిగో ఎండ కాస్తుంది, అయ్యో ఎండకి తట్టుకోలేరేమో అని మేఘాన్ని అడ్డు పెట్టాడు. రాత్రి చిమ్మ చీకటిలో చీకటి మార్గం కనపడదేమో అనుకొని మేఘస్తంభమే నిలబడ్డాడు ఆయన. తన బిడ్డల కోసం ఇంత చేస్తే వాళ్ళు ఎవరినో, అయ్యగారు లేరు కదా, నడిపించేవాడు లేడు కదా అనుకొని ఒక బొమ్మను తయారు చేసి, ఆ చెన్నయ్య గారు ఒక బొమ్మను తయారు చేసేసి, ఇగో ఈయనే మనల్ని నడిపించిన దేవుడు అంటే ఆ నిజమైన దేవుడికి కోపం వచ్చి అంటున్నాడు, మోషే నీవు తీసుకొచ్చావు కదా, నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు కింద, నేను వాళ్ళని శిక్షించబోతున్నాను అని చెప్తా అంటున్న మాట చూద్దాం ఇంకా.
తన కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి ఏమంటున్నారట, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుంచి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నారు. ఆయనకు వచ్చిన కోపం మామూలుగా లేదు. ఏమంటున్నాడు తెలుసా తన సేవకుడితోటి? 10వ వచనం, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో తన సేవకుడికి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. తెలుసా అక్కడ ఏమిటి బంపర్ ఆఫర్ తెలుసా? నువ్వు కామ్గా ఉండు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు కామ్గా ఉంటే నీకేం చేస్తాను తెలుసా? వీళ్ళందరినీ కాల్చివేసి నీకు ఒక గొప్ప జనాంగాన్ని నేను మళ్ళీ ఇస్తాను. నీకు దేవునికి స్తోత్రం. గొప్ప జనాంగాన్ని ఇస్తాను, గొప్ప పరిచర్యని ఇస్తాను. ఇంకా నీకు వీళ్ళ గురించి మాత్రం కామ్గా ఉండు, నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే వీళ్ళు ఎవరినో తయారు చేసుకొని, దేన్నో బొమ్మను తయారు చేసుకొని ఈయనే మా దేవుడని దానికి సాష్టాంగ పడుతున్నారు, బలులర్పిస్తున్నారు. నువ్వు కామ్గా ఉండు. ఎందుకంటే మళ్ళీ సేవకుడు ప్రార్థన చేస్తే కరిగిపోతున్న భయం ఆయనకి. శిక్షించబోతున్నాడు జనాంగాన్ని. బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? వీళ్ళని తీసేస్తాను, అసలు వీళ్ళని చంపేస్తాను. నేను చంపేసి నీకు మాత్రము నేను గొప్ప జనాంగాన్ని ఇస్తా. ఈ రోజుల్లో మన ఫాస్టర్ గారికి అయితే లేపేయండి అయ్యా వీళ్ళని లేపేయండి, గొప్ప బ్యాచ్ నాకు ఇవ్వండి, మనకు 100 మందిని ఇవ్వండి, 50 మందిని తీసి ఇంకొక 100 మందిని ఇవ్వండి. హ్యాపీగా అడుగుతాడు కదా, ఒప్పుకుంటాడు కదా. ఇది ఆఫర్ ఇచ్చింది ఎవరు? దేవుడే ఆఫర్ ఇస్తున్నాడు. వీళ్ళందరినీ కాల్చివేస్తాను, నిన్ను మాత్రము గొప్ప జనాంగముగా నేను చేస్తానని దైవ సేవకుడికి దేవుడే ఆఫర్ ఇస్తున్నాడు. ఎందుకంటే సంఘము చెడిపోతుంది అని, నడిపించే వాళ్ళు లేక ఆ సంఘము చెడిపోతుందని తెలిసి దేవుడు కోపము రగులుకొని, ఇదిగో వీళ్ళందరినీ కాల్చేస్తాను, నీకు మాత్రము నేనేమిస్తాను? గొప్ప జనాంగాన్ని ఇస్తాను, ఇంకో గొప్ప సహవాసాన్ని ఇస్తాను నీకు అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు మోషే గారికి. కానీ నిజమైన దైవ సేవకుడు ఎలా ఉంటాడు? తన బిడ్డలు అనుకున్న వాళ్ళని, నా బిడ్డలు నా గొర్రెలు అనుకున్న వాళ్ళని, వారి కొరకు కన్నీరు కార్చేవారిని, ఇంతకాలం నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశానే, ఇంతకాలము వాళ్ళ కోసం నడిపించానే, ఇంతకాలము వారి కొరకు నేను బాధపడ్డానే, ఇంతకాలము దేవుడి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేశానే, ఇంతవరకు దేవుడి దగ్గర నేను గోజాడానే, ఈ బిడ్డలు నశించిపోతుంటే అలా వదిలేయాలా? అలా వదిలేవాడు నిజమైన నాయకుడు కాదు నా ప్రియ సోదరుడు. మోషే గారు నిజమైన నాయకుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన పనివాడు అని పిలిపించుకున్న ఆ మోషే గారు నిజమైన దైవ సేవకుడు కాబట్టి తన బిడ్డలు నశించిపోతుంటే ఆయన వదిలేయమని చెప్పింది ఎవరు? మళ్ళీ దేవుడే చెప్పాడు వదిలేయమని చెప్పి. కానీ ఆయన వదలలేదు నా ప్రియ సోదరుడు. ఆయన వదల. రోషము గల దేవుడు తన బాధపడ్డాడు, ప్రాధేయపడ్డాడు. ఎంత బాధగా అంటే చూడండి 30వ వచనం. మరనాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదము. ఒకవేళ మీ పాపములకు ప్రాయచిత్తము చేయగలడేమో. ఏం చేశాడట? సంఘానంతటిని పిలిచాడట. ఆ చదువుకోండి, చాలా జరిగాయి, పక్కన పెడదాం అదంతాను. సంఘానంతటిని దైవసేవకుడు పిలిచి, ఇదిగో మీరు గొప్ప పాపము చేశారు కాబట్టి మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కొండ. ఎక్కడ కొండ? ఏ కొండ ఎక్కుదాం? సింగరాయ కొండ, సింగరకొండ, ఏ కొండ? దేవుడు ఉండే కొండ నీ ఆలయము. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, ఇన్ని పాపము చేశాము, ఇన్ని కష్టాల్లో ఉన్నారు, ఇన్ని శ్రమంలో ఉన్నారు, దేవుడు మీ మీద కోపపడి ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఎక్కడికి వెళ్దాం తెలుసా? దేవుని పాదాల దగ్గర, దేవుడు సంచరించే ప్రాంతము, దేవుడు నివసించే ప్రాంతమైన దేవుడు ఆలయానికి వెళ్దాం రండి
ఒకవేళ మన పాపములకు ప్రాయశ్చిత్తము అక్కడ చేస్తాడేమో అని ఒక నాయకుడిగా తన బిడ్డల్ని కాపాడుకోవాలని మళ్ళీ తన బిడ్డలందరినీ కూడగట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆలయానికి తీసుకొచ్చాడు. దేవుడు పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. తన ఇంటికి రమ్మనలా, తన ఇంటికి రమ్మనలేదు. దేవుడే ఆఫర్ ఇచ్చాడు, వీళ్ళని లేపేస్తున్నాను, వీళ్ళందరినీ లేపేస్తున్నాను, నిన్ను మాత్రం నీకు గొప్ప జనాంగాన్ని ఇస్తాను, నువ్వేం భయపడకంటే, అయ్యా అది కాదు, ఈ బిడ్డలు నశించిపోకూడదు. ఎవరు మీ దైవ సేవకుడు అంటే తెలుసా నీకు? ఒక్కసారి ఆలోచించు. దైవ సేవకుడు అంటే ఒక వ్యక్తిగా కాదు, దేవుడి దగ్గరికి నడిపించే ఒక వ్యక్తిగా ఆలోచించు. ఆయన దేవుడు అంత ఆఫర్ ఇచ్చినా పట్టించుకోలేదు. తన బిడ్డల పక్షంలో నిలబడి రండి ఆలయానికి వెళదాం రండి అని తీసుకొచ్చాడు. తర్వాత 31, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తన కొరకు చేసుకున్నారు. అయ్యా, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి. ఎవరైనా ఈ మాట అంటారా? వీళ్ళని క్షమించకపోతే ప్రభువా నా పేరు కూడా తీసే జీవగ్రంథం నుంచి. ఎవరు దైవ సేవకుడు తెలుసా నీకు? నీ కోసము తను పరలోక ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాను ప్రభువా నా బిడ్డ కోసం. ఈ బిడ్డలు క్షమించు, ఒకరు క్షమించలేదో ప్రభువా నన్ను కూడా నువ్వు క్షమించొద్దు, జీవగ్రంథములో నుంచి నా పేరు తీసేనాయనా. ఎవరు నేర్పిన ప్రార్థన నా ప్రియ సోదరీశ్వరుడా? యేసయ్య చేసిన ప్రార్థన ఇది కదా. కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు, కొరడా దెబ్బలు కొడుతున్నారు. దైవ కుమారుడు అయితే దిగిరాని ఆయన అవహేళన చేస్తున్నారు. నీవే దైవ కుమారుడువా, నీవే రక్షిస్తావా? ఇక సైనికులు కొట్టి కళ్ళు మూసి కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అంటున్నారు. ఎవరు నిన్ను కొట్టారో చెప్పు, మేము ఎవరు కొట్టామో అని అపహాసిస్తున్నారు ఆయన్ని. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని సేవకుడు చేసే పని అదే. నా ప్రియ సోదరీశ్వరుడా, నీ తరపున, నీ పాపముల తరపున నీ గురించి దేవుడి పాదాల దగ్గర గోజాడేవాడు దైవ సేవకుడు. నువ్వు తప్పినా, దేవుని విడిచి తిరిగినా, నిన్ను విడవక ఎడబాయక దేవుని యొద్దకు, దేవుని తట్టు తిరగడానికి తను ఎంత ప్రయాసపడతాడో చూడండి. ఈ మోషే ఎంత ప్రయాసపడుతున్నాడు. తండ్రి, వీరు పాపం చేశారు, గొప్ప పాపము చేశారు, నువ్వు పరిహరించితివా, మంచిదే. ఒకవేళ పరిహరించకపోతే నీ జీవగ్రంథములోంచి ఏల పేరు తీసేయనడా? నా పేరు తీసేనాయనా. ఎవడు దైవ సేవకుడు? మన పక్షమున ఎంతగా గూజాడేవాడు దైవ సేవకుడు. మన పక్షమున ప్రార్థన చేసేవాడు మాత్రమే కాదు, ప్రార్థనలో పోరాడేవాడు దైవ సేవకుడు. దేవుడు పాదాలు పట్టుకొని నీ గురించి ప్రత్యేకంగా, ప్రభువా ఈ బిడ్డ తప్పు చేసిందేమో, ఈ బిడ్డకి కష్టం వచ్చింది ప్రభువా, క్షమించంటే, ఒకవేళ దేవుడి కోపము నీ మీద ఉన్నప్పుడు, ఉగ్రతతో ఉన్నప్పుడు, కానీ ఆయన కరుణ చూపు నీ మీద పడేట్లు చేసేవాడే దైవ సేవకుడు. మోషే గారు అంటున్న మాట చూడండి, నాకెంతో ఇష్టమైన మాట. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుంచి నా పేరు తొడిచివేయమని బ్రతిమాలుకున్నాడట. అసలు దైవజనుడు ఇట్లా చేస్తా ఉంటే సంఘం ఎలా ఉంటుంది? సంఘం ఏ రకంగా ఉంటుంది? సంఘములో పాపం ఉంటుందా? పాపస్తులు ఉంటారా? మారరా? స్థితిని మార్చగలవాడు దైవ సేవకుడు. నీకు వాక్యముతో ఉదక స్నానం చేయించేవాడు దైవ సేవకుడు. నీ పక్షమున గోజాడేవాడు దైవ సేవకుడు. నీ పక్షమున ప్రార్థనలో పోరాడేవాడు దైవ సేవకుడు. ఒకవేళ నీ తప్పులు పట్టి నువ్వు దండన పొందే స్థితిలో ఉంటే, ఆ దండన నాకేయి ప్రభువా, నా బిడ్డను వదిలేయని దేవుడి పాదాల పట్టుకొని బ్రతిమలాడేవాడు దైవ సేవకుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఇటువంటి దైవ సేవకుడు మన సంఘాన్ని మనము వర్ధిల్లింప చేయగలడు.
ఆ దైవ సేవకుడి ప్రయాసను ఒకసారి గమనించు. ఆ దైవ సేవకుడి గురించి ఒక్కసారి ఆలోచించు. దేని కొరకు ఇంతలాగా హింసిస్తున్నాడు ఈయన మమ్మల్ని? ఉదయం అంటున్నాడు, మధ్యాహ్నం అంటున్నాడు, సాయంత్రం అంటున్నాడు, రాత్రి అంటున్నాడు. ఏంది గోల? మేము బతకడం ఇష్టం లేదు ఈయనకి? కాదు నా ప్రియ సోదరుడా, కాదు. దేవుని తట్టు నువ్వు తిరగాలి, దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి, దేవుడి ద్వారా బలము పొందుకోవాలి. నీ ఒక మోషేగా, నీ ఒక ఎపఫ్రాగా నువ్వు తయారవ్వాలి. దేవుడు తన దైవ సేవకులకు ఇస్తున్న స్థానాన్ని ఒకసారి చూడండి. దైవ సేవకులు ఏ స్థానంలో దేవుడు ఉంచుతున్నాడో చూడండి. దైవ సేవకులకు వ్యతిరేకముగా మనం చేసే క్రియలు చేస్తే దేవుడు ఎటువంటి దండనిస్తాడో చూడండి. దేవుని మాట దైవ సేవకుడి నోట మనల్ని ఉదక స్నానము చేయిస్తుందని తెలుసుకోండి. దేవుని యొక్క కార్యము దైవ సేవకుడి చేత మన యందు క్రియ చేస్తుందని తెలుసుకోండి. మరి అటువంటి దైవ సేవకుడికి మనం మాట వినకపోతే, అటువంటి దైవ సేవకుని మనం గౌరవించకపోతే అంతేనా దైవ సేవకుడి దగ్గర చేయాల్సింది మనం? కాదు. ఒక్కసారి ఆయన కుటుంబం ఏ స్థితిలో ఉందో గమనించు సంగమా. అతని కుటుంబం ఏ రకంగా ఉందో గమనించు. అతనికి కుటుంబంలో ఇంకేమైనా బలహీనతలు ఉన్నాయో గమనించు. ఎందుకంటే దైవ సేవకులు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది సార్? తెల్లని బట్టలు వేసుకొని చిక్కని చిరునవ్వుతో నవ్వుతా సంతోషంగా, నువ్వు ప్రైజ్ ద లార్డ్ అనగానే నవ్వుతా ప్రైజ్ ద లార్డ్ చెల్లెమ్మ అంటాడు. అందులో మా నరేంద్ర అయితే ఏంటది ABCD ఈ అనిపిస్తాడు కదా. ఎప్పుడైనా నవ్వకుండా ఇలా పెట్టాడు మీకు ఎప్పుడైనా? మరి నవ్వుతున్నాడంటే అంత హ్యాపీ అనుకుంటున్నారా? అంత సుఖంగా ఉన్నాడు. ఆయనకే ఉంది, షూట్ వేసుకుంటున్నాడు, బూట్ వేసుకుంటున్నాడు, టీవీలో కనబడుతున్నాడు. తెలుసా? నీ సంఘాన్ని నడిపించడానికి అతను పడుతున్న ప్రయాస తెలుసా? నీ సంఘము 10 మంది సంఘాల దగ్గర కూడా తల దించకుండా, 10 మంది చుట్టుపక్కల సంఘాల దగ్గర నీ సంఘము తల దించకుండా, ఇవన్నీ ఏంటి? యాడ్ నుంచి వచ్చాయి ఇవన్నీను? అతని కోసమా? అతని కోసం అయితే అతను కూర్చొని ఒక్కడే చేసుకోగలడు యూట్యూబ్లు. ఇవన్నీ ఎవరి కోసం? నా సంఘం అనుకున్నాడు, నా బిడ్డలు అనుకున్నాడు. వీళ్ళ జీవితము, వీళ్ళ ఆత్మీయ ప్రయాణము నేను సాగించాలి అనుకున్నాడు. ప్రయాసపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించు. దైవ సేవకుణ్ణి ఎలా గౌరవించాలో గౌరవించు. అతనికి కష్టాలుంటాయి, బాధలుంటాయి, సంఘముగా స్పందించు. అతని కొరకు ప్రార్థన చేసే బిడ్డగా, అతని తోడు, అతనికి ఎందులో బలహీనంగా ఉన్నాడో గమనించి, మా సంఘం ఉంది, నువ్వు బలహీన పడకు దైవ సేవకుడా, మేము బలపరుస్తామని బలహీన క్షణాల్లో బలపరిచే సంఘముగా మీరు ఉండాలి. పేతురు గారు జైల్లో ఉంటే సంఘం ఏం చేసింది? అక్కడ రాయబడిన మాట తెలుసా? సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయాయట. అక్కడ దేవునికి స్తోత్రం. అక్కడ బలహీనంగా ఉన్నాడు దైవ సేవకుడు, జైల్లో ఉన్నాడు దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడు పట్ల సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసి ఆ బలహీన క్షణాన్ని సంఘం ఏమైపోయింది? బలమైపోయింది. సంఘము బలముగా ప్రార్థన చేసింది. బలహీనమైన ఆ యొక్క క్షణాల్ని, పేతురు గారు ఉన్న క్షణాన్ని ఒక్కసారి ఏమైపోయింది? సంఘము బద్దల కొట్టేసింది. ఆ దైవ సేవకుడు తన సంఘాన్ని దగ్గరికి వచ్చి మళ్ళీ తన పరిచర్య ధర్మము నిర్వర్తించాడు. ఆలోచించు నా ప్రియ సోదరుడా. నేను నా సొంత కవిత్వం చెప్పలేదు ఈరోజు, మీకు వాక్యము ద్వారా మాత్రమే చెప్పాను. దేవుడి మాట ద్వారానే చెప్పాను. దైవ సేవకుడు ఎలాగుండాలో చెప్పాను. ఆ దైవ సేవకుడు ఎల్లప్పుడూ మీ తోడుంటాడు, మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆ దైవ సేవకుడికి విలువ ఇవ్వండి, ప్రాముఖ్యత ఇవ్వండి. ఆ దైవ సేవకుడు పట్ల మీరు ప్రియమైన శిష్యులుగా, భక్తులుగా మాత్రం ఎవరు కూడా వద్దు. క్రీస్తుకు శిష్యులుగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. మీరందరూ కూడా క్రీస్తు యొక్క శిష్యులుగా సిద్ధపడండి. పరలోకములో ప్రభు వచ్చేటప్పుడు ఒక్కొక్కరిని తీసుకెళ్తాడా? ఎవరిని తీసుకెళ్తాడు? సంఘాన్ని. ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? సంఘాన్ని తీసుకువెళ్తాడు. సంఘమా, పెళ్లి కుమార్తె నా దగ్గరికి వచ్చాయి. చూద్దామా
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి మాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చివరి పేజీకి వెళ్ళిపోదాం. 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలను. చాలు. ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఎలా పిలుస్తాడట? పరిశుద్ధాత్మ, ఇంతకాలం సంఘాన్ని సిద్ధపరుస్తున్నావు, పరిశుద్ధాత్ముడా ఇక నా దగ్గరకు వచ్చేయి అని అనలా. ఆత్మయు ఎవరు పెళ్లి కుమార్తె? సంఘము. ఎలా పిలుస్తున్నాడు? ఆత్మయు పెండ్లి కుమార్తెయు నా దగ్గరికి వచ్చాయి అన్నంటనే ఆ లెస్టర్ ఏ రాశారు చూడండి తర్వాత, వినువాడును రమ్ము. ఎవడు వినువారు? దేవుడు మాటలు వినువారు. ఆ మాటలు ఎవరి నోట దేవుడిచ్చాడో ఆ దైవ సేవకుడి నోట వినేవాడు. విన్నవాడు ఏం చెప్పాలట? ప్రభువా మేము రెడీ, వచ్చి తీసుకెళ్ళు అనాలట. ఇదంతా ఎంతసేపులో జరుగుతుందని బైబిల్ చెప్తుంది. ఆయన పిలవడం మనం వెళ్ళడం ఎంతసేపు? రెప్పపాటు. రెప్పపాటు అంటే ఒక సెకండ్లో ఎన్నిసార్లు కొడతావు తెలుసా? 3 సార్లు కొడతావు నువ్వు, టప్ప అంతకంటే ఎక్కువసేపు కొట్ట. అంటే ఒక సెకనులో 3 సార్లలో ఆయన పిలవడము, మనం వినడము, ప్రభువా మేము వచ్చేస్తున్నాము అనాలట. 3 మాట టక్క టక్క జరిగిపోవాలి. అంతేగాని అన్నయ్య ఆయన పిలిచింది యేసయ్యేనా అని ఒక బ్యాచ్, భర్త ఏమో భార్యని ఏమండి యేసయ్యని పిలిచాడు నిజమేనా, లేదా భార్య వచ్చి భర్తని, పిల్లలు వచ్చి కనుక్కునేంత సమయం ఉంటుందా? ఉండదు. ఎవరు వినగలుగుతారంటే దేవుని మాట దైవ సేవకుడి నోట ఎవరైతే వినగలుగుతారో వెంటనే గుర్తుపడతారట ఇది దేవుని యొక్క స్వరము అని. ఎవరు వింటారో, ఒకవేళ భర్త విని భార్య వినకపోతే భార్య ఉండిపోద్ది, భర్త వెళ్ళిపోతాడు. ఎవరి ఫలానికి, ఎవరి క్రియలకు వాళ్ళే ఫలము. కాబట్టి ఎవరు వినడం నేర్చుకుంటారో దేవుని మాట, స్త్రీ అయినా పురుషుడైనా, పిల్లలైనా పెద్దలైనా, ఎవరైనా ఆ స్వరము విని దేవుని మాట దేవసేవకుడు నోట వినడం నేర్చుకుంటారో వెంటనే ఇది దేవుని స్వరం అని గుర్తుపడతారు. వెంటనే ఏమంటారు? ప్రభువా దా వచ్చి తీసుకెళ్ళిపో, మేము రాలేము నీ దగ్గరికి, వచ్చి తీసుకెళ్ళి. వినువాడును ఏమని చెప్పాలట? రమ్ము అని చెప్పాలట. వెంటనే సంఘం ఏమవుతుంది? ప్రభు దగ్గరికి ఎత్తబడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను రాకడికి సిద్ధపరచడానికి, దేవుని స్వరము నీకు నువ్వు వినటానికి, నువ్వు ఆలకించటానికి, నిన్ను సిద్ధపరచటానికి ఇదిగో దైవ సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు. మోషేకి ఇచ్చినట్లు నీ దైవ సేవకుడు కూడా మీకోసం కన్నీరు కారుస్తున్నాడు, మీకోసము దేవుడితో గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన ఆత్మలు మారాలని, అందరూ పరిపూర్ణమైన మారు మనసు తగిన ఫలములు ఫలించాలని, మనమే కాదు మన కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందాలని, రక్షణ పొందిన వాళ్ళు ఆత్మ ఫలములు ఫలించాలని, ఇవన్నీ కూడా. అందుకే ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలోనే చదివించిన మొదటి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలట. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నాడు. పరిశుద్ధులు ఎవరు? ఎవరు పరిశుద్ధులు? సంఘమే. దేవుని రక్తముతో కడగబడిన వాళ్ళు పరిశుద్ధులే. ఆ పరిశుద్ధులు అలాగ ఉండిపోకూడదు. వాళ్ళు ఏమేమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. నేను మా మారు మనసు పొందేశానంటే, బాప్తిజం తీసుకున్నానంటే ఓకే, కుదరదు. నువ్వేమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలంటే యేసయ్య పోలిక స్వభావాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, సిద్ధపడాలి. రోజు రోజుకి నువ్వు మారుతూ ఉండాలి. ప్రతిరోజు ఎందుకంటే వాక్యం, ప్రతిరోజు 3 సార్లు ఎందుకంటే వాక్యం. ఎంత ఎక్కువగా సుత్తి దెబ్బలు కొడతా ఉంటే నువ్వు అంత త్వరగా యేసయ్య రూపం నీకు వచ్చేస్తుంది. నీలో ఉన్న వేస్ట్ని పీకియాలి, నేను యేసయ్య రూపంలో మార్చాలి. అందుకే 1వ అధ్యాయము కీర్తన 1వ వచనం చదివించాడు. ఏంటది? అబ్బా అంతే. వదినమ్మ సీరియల్ దగ్గర కూర్చోక,
జెమినీ సీరియల్ దగ్గర కూర్చోక, మా సోదరులకేమో క్రికెట్ బాగ్ దగ్గర కూర్చోక, సినిమాల దగ్గర సినిమాల గురించి చెప్పే వాళ్ళ దగ్గర కూర్చోక, ఎవరు వీళ్ళందరూ? వాళ్ళే. మనకు అది డైరెక్ట్గా చెప్పలేదు, ఎందుకంటే పాపం ఆ రోజు ఆ కీర్తనకారుడు తెలియదు, సినిమాలు ఉంటాయని తెలియదు దానికి. అది రాసేటప్పుడు సినిమా అనేది లేదు, క్రికెట్ అనేది లేదు, లేకపోతే అదే రాసేవాడు మన గురించి కరెక్ట్గా. సీరియల్ దగ్గర కూర్చోవడం ఒకటి, ఆ సీరియల్ గురించి చర్చించడం మళ్ళీ. అంటే రేపు వచ్చేది కూడా ఈరోజే డెసిషన్ తీసేసుకుంటారు. అలా కాదు, ఎలాగ ఇద్దిలే. ఇవన్నీ చేయక యెహోవా ధర్మశాస్త్రమందు బైబిల్నందు ఆనందిస్తూ సంతోషిస్తూ దివారాత్రములు, మనకు ఆదివారం 1 గంటన్నర కూర్చోడానికే అయిపోద్ది మనకి. దివారాత్రములు అంటే ఇంక జిందాబాద్ అంటమే మనం. దాన్ని ధ్యానించువాడు, ధ్యానించడం అంటే ఇంకా బాగుంది, ఆలోచించడం ఉంది కరెక్ట్, దగ్గర. ఇంకా ఆవు ఏం చేస్తుంది? గడ్డిని గబా తినేస్తుంది. తినేసి ప్రశాంతం కూర్చొని ఏం చేస్తుంది అది? ఇప్పుడు గంటలో గబా ఎక్కించేసుకున్నారు లోపల. దేన్ని? వాక్యాన్ని ఎక్కించేసుకున్నారు. ఆవు ఏం చేస్తుంది? దాన్ని బయటికి తీసి, అప్పుడు ఫస్ట్ దానికి ఏం తెలుసా? ఇక్కడ గడ్డి మంచి టేస్ట్గా ఉంది, ఇక్కడ గడ్డి రేపొద్దున మళ్ళీ ఇక్కడికే రావాలి, మొన్నటి తిన్నది బాగోలేదు, ఈరోజు చాలా బాగుంది. అందుకే దావీదు అన్నాడు, నీ మాట ప్రభువా, నీ వాక్యము జుంటె తేనె దారల కన్నా. ఎలా తెలిసింది ఆ టేస్ట్ ఆయనకి? నెమరేయడం మొదలెడితే దాని టేస్ట్ నీకు కూడా అర్థమవుతుంది. ఈ గడ్డి మళ్ళీ తీసుకొని తినడం వల్ల ఆ గడ్డిలో ఉన్న శక్తి అది పొందుకుంటుంది. గడ్డిలో ఉన్న శక్తి మనము కూడా ఒక్కసారి మళ్ళీ విన్న వాక్యాన్ని ఖాళీగా ఉన్నప్పుడు ఈ సీరియల్ మీదో, క్రికెట్ల మీదో, రాజకీయాల మీదో, ఈ సినిమాల మీదో పెట్టకుండా ధ్యానించితే ఈ వాక్యములో ఉన్న శక్తి నీకు వంట పడుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎలాగుంటారంటే నీ కాలువ పక్కన నాటిన చెట్లు వలె ఫలిస్తారు. అడగకుండానే వర్ధిల్లింపజేస్తారు. నీ కింద 10 మంది వచ్చి కూర్చుంటారు. నీ ఫలాలు, నీ నీడ కోసం 10 మంది వచ్చి కూర్చుంటారు. ఎవరు వీళ్ళు? వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు. కాబట్టి విని వదిలిపెట్టేవారుగా కాక, విని ధ్యానించి దాని శక్తిని పొందుకునేవారుగా దేవుడు చేయునుగాక. మీ యొక్క దైవ సేవకుడి కోసం కూడా మీ ప్రార్థనలో కనిపెట్టుకోండి. దైవ సేవకుడు బలం ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అక్కడ సంఘము బలమవ్వండి. మీ దైవ సేవకుడు మీకు ఉదక స్నానం చేయిస్తున్నప్పుడు పరిశుద్ధం అవ్వటానికి ఉదక స్నానము చేయించబడాలి. మనము కూడా దేవుని బిడ్డలు ఇదిగో పిలిచినప్పుడు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని పిలిచినప్పుడు ఆ స్వరము అలవాటు చేసుకొని వినేవారిగా మేము కూడా వస్తున్నాం ప్రభు అని ఇక్కడున్న ఈ సంఘమంతా కూడా ఆ రోజు పరలోకంలో లేపబడునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. 1-2 నిమిషములు నేను మీకు ఈరోజు సమయం ఇస్తున్నాను. దేవుడు వాక్యము మీకు అర్థమై ఉంటే, దేవుడు వాక్యాన్ని మీరు అన్వయించుకోగలిగితే, దేవుడు మీకు ఇచ్చిన దైవ సేవకుడి గురించి 1-2 నిమిషములు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థనే, మీ ప్రార్థనే మీ దైవ సేవకుడికి, ఆయన కుటుంబానికి బలము అని తెలుసుకోండి. మీరు ఆ దైవ సేవకుడికి బలహీనతలో బలమై ఉంటారు. అన్ని విషయాల్లో మంచి పదార్థాల్లో భాగమీయమన్నాడు దేవుడు. మంచి విషయాల్లో భాగమిమ్మన్నాడు. ఎందుకంటే దైవ సేవకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చినవాడు కాదు, మనలోని వాడే. కానీ నీ కొరకు పోరాడేవాడు, ప్రార్థనలో నీ కన్నీరు తొడవడానికి దేవుడు సహాయాన్ని అర్థించేవాడు. 1-2 నిమిషములు మీకు సమయం ఇస్తున్నాను. ఈరోజు మాటలు దేవుడు నాతోటే మాట్లాడాడు అని నువ్వు గమనించగలిగితే, అర్థం చేసుకోగలిగితే 1-2 నిమిషములు దైవ సేవకుడి కోసం ప్రార్థన చేస్తావా? ఆయన కుటుంబం కొరకు 1-2 నిమిషములు ప్రార్థన చేస్తావా?
ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయముగా చూడు. దేవుడు మన మధ్యలో నీ ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడని చూడు. జ్ఞాపకము చేసుకో. నీ దైవ సేవకుడు పడుతున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకో. దైవ సేవకుడు వల్ల ఆశీర్వాదం ఏమిటో తెలుసుకో. దైవ సేవకుడు, సరైన దైవ సేవకుడు లేకపోతే సంఘం ఏ రకంగా అయిపోయిందో కూడా మనం చూసాం. ఏ రకంగా ఆ సంఘం వికలమైపోయిందో చూసాం. పాపం వైపు ఎలా నడిచిందో చూసాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దైవ సేవకుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ కోసం ప్రయాసపడుతున్న దైవజనుని జ్ఞాపకం చేసుకో. ఆయన కుటుంబంలో జ్ఞాపకం చేసుకో. ప్రభువా, ఇంతవరకు నాకు దైవ సేవకుడి గురించి పరిపూర్ణంగా నాకు తెలియదు, కానీ ఇక నేను పరామర్శిస్తాను నా దైవ సేవకుడిని. నా దైవ సేవకుడితో నేను నడుస్తాను. నా దైవ సేవకుడి యొక్క దర్శనాలు ఏమిటో నేను తెలుసుకుంటాను. నా దైవ సేవకుడు నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుంటాను. ఏ రకముగా నేను వర్ధిల్లాలి, క్షేమాభివృద్ధి కలగాలని నా దైవ సేవకుడు ఆశిస్తున్నాడో తెలుసుకుంటాను. దాని కొరకు నా దైవ సేవకుడి చేతిలో చెయ్యేసి నేను నా కుటుంబము నడుస్తాము ప్రభువా అని ప్రభుతో మాట చెప్పగలుగుతావా నా ప్రియ సోదరీశ్వరుడా? నీకు ఆశీర్వాదం అని తెలుసుకో. దైవ సేవకుడు లేకపోతే, సరైన దైవ సేవకుడు లేకపోతే సంఘాలు వికలమైపోతున్నాయి. ఈరోజు సంఘాలు రాజకీయాలుగా, వ్యాపార సంస్థలుగా మారిపోతున్నాయి. ఈరోజు ప్రభుని ఆరాధించేవారిగా, ప్రభు పక్షంలో నిలబడేవారిగా ఒక మంచి దైవజనుని దేవుడు మీకు ఇచ్చాడు. ఇదిగో ఆ మీ దైవ సేవకుణ్ణి 20-25 సంవత్సరంలో ఎరిగిన వాడిగా నేను సాక్ష్యం చెప్తున్నాను. ఒక మంచి దైవజనుడి దేవుడు మీకు ఇచ్చాడు. ఆ దైవ సేవకుడికి నువ్వు ప్రార్థనా సహాయము చెయ్యి. ఎందులో బలహీనంగా ఉన్నాడో కనుక్కొని సంఘముగా నువ్వు బలమై ఉండాలి. ఆ దైవ సేవకుడికి, ఆ దైవ సేవకుడి ప్రార్థన ద్వారా, ప్రయాస ద్వారా మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా, క్షేమాభివృద్ధిగా మన సంఘము నడవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, మనం అందరము కలిస్తేనే సంఘం. ఒక వ్యక్తి కాదు, మనం అందరము కలిస్తేనే. కాబట్టి నీవు చేసే ఈ ప్రార్థన నీ సంఘానికి క్షేమాభివృద్ధి తీసుకొస్తుంది. ఇప్పుడు నువ్వు చేసే దేవుడితో నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ సంఘాన్ని బలపరుస్తుంది, నీ దైవ సేవకుని బలపరుస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి దేవునితో మాట్లాడతావా? ఒక్కసారి మాట్లాడి చూడు. నీ దైవ సేవకుడు కానీ కుటుంబం కోసం దేవుడు నీతోటే మాట్లాడాడు. ఒక్కసారి మాట్లాడి చూడు. ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన వినే దేవుడు సంఘముగా మన ప్రార్థన వింటున్నాడు ఈరోజు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం అందరూ. కృపా సత్య సంపన్నుడా, మా రక్షకుడైన దేవానికి వేలాది స్తుతి స్తోత్రము తండ్రి. ఆదివార దినమున, పునరుత్థాన దినమున ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనములు ప్రభువా. మేము దేని కొరకు నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోవాలో, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో నాయన మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు. సంఘం అంటే మేమందరము, సంఘం అంటే మా సహవాసం అందరము, దాన్ని నడిపించే కాపరి మా సంఘము నాయన. ఆ కాపరి చేస్తున్న పడుతున్న ప్రయాసను, చేస్తున్న ప్రార్థనలు ప్రభువా మేము గమనించేటట్లు కృప చూపించండి. ముఖ్యముగా మా కాపరి బలముగా ఉంటే మేము బలముగా ఉంటాము ప్రభువా. మా కాపరి సంతోషముగా ఉంటే మేము సంతోషముగా ఉంటాము ప్రభువా. నీ ఆశీర్వాదము కాపరి నోట తండ్రి మాకు చేరుతుంది నాయన. ప్రభువా, అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మోషేని ఎపఫ్రాని మాకు చూపించావు తండ్రి. ఎపఫ్రా గురించి ప్రభువా పౌలు గారు సాక్ష్యం చెప్పారయ్యా. ఎంతో ప్రయాసపడుతున్నాడని, ప్రార్థనలో పోరాడుతున్నాడని, క్షేమాభివృద్ధి కోసం పోరాడుతున్నాడని ప్రభువాను సెలవిచ్చావు. అవును నాయన, అటువంటి దైవజనులు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగోనైనా మోషేలాగా ప్రభువా, ఇదిగో మోషే అన్నాడు నాయన, వీరి పాపముల నిమిత్తము వీళ్ళు శిక్షించొద్దు, ఒకవేళ పరిహరించండి పాపాన్ని ప్రభువా. ఒకవేళ పరిహరించకపోతే వీళ్ళతో పాటు నన్ను కూడా శిక్షించమని వేడుకున్నాడయ్యా ప్రభువా. పాపము చేసిన వాళ్ళతో తను కూడా శిక్షను పొందుకోవడానికి సిద్ధపడ్డాడు ప్రభువా.
నా యేసయ్య నా పాపముల కొరకు శిక్షించబడినట్లు, నా కొరకు అయ్యా శిక్ష అనుభవించినట్లు, నా దైవ సేవకుడు కూడా యేసుకు ప్రతిరూపముగా నా దైవ సేవకులు కూడా ప్రభువా మా తరపున తను కూడా శిక్షలు అనుభవిస్తున్నారు ప్రభువా. మా కొరకు బాధపడుతున్నారు తండ్రి. మా కొరకు తండ్రి తన సంతోషాన్ని, ఆనందాన్ని వదిలిపెట్టుకొని తండ్రి సమయమంతా మా కొరకు కేటాయిస్తూ ప్రభువా మేము అభివృద్ధి చెందాలని, మేము బాగుపడాలని, మేము మారు మనసు పొందాలని, మేము దేవుని సన్నిధికి రావాలని, ఇదిగో రెండవ రాకడలోని స్వరం విని తండ్రి నీతో పాటు అయ్యా మేము కూడా పరలోకానికి చేరుకోవాలని తండ్రి ప్రయాసపడుతున్నాడు ప్రభువా మా దైవజనుడు తండ్రి. అయ్యా ప్రభా ఆయన ఆశీర్వదించండి. ఇంకా బలముగా నాయన, ఇంకా బలముగా వాడబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అతనికి ఇచ్చిన దర్శనాల్లో నాయన మేము కూడా పాలి భాగస్తులు అవుతాం. అతను నడుస్తున్న నడకలో మేము కూడా చెయ్యేసి, మా సంఘము కూడా చెయ్యేసి నడుస్తాము తండ్రి. మేము ఆ సంఘము మాత్రమే కాదు నాయన, అనేక మందిని మేము రక్షించడానికి, నీవిచ్చిన ఈ ఆత్మదీపం అనేక మందికి వెలిగించడానికి తండ్రి మేము కూడా పాత్రలు అవుతాము ప్రభువా, పాత్రలుగా ఉపయోగపడతాము తండ్రి. మా దైవ సేవకుడితోటి తండ్రి చీకటిలో సంచరిస్తున్న జనాలకి ప్రభువా నీ వెలుగును చూపించడానికి తండ్రి మేము కూడా మా దైవ సేవకుడి చేతిలో చేయి వేసి మేము కూడా అనేక మందిని ప్రభువా తండ్రి రక్షించడానికి మేము కూడా తండ్రి ఒక సేవకులుగా తండ్రి, ఒక శిష్యులుగా ప్రభువా మేము కూడా ఉంటాము నాయన. ప్రభువా అయ్యా కనికరించండి, దయ చూపించండి తండ్రి. ఈ సంఘమును వర్ధిల్లింప చేయాలి. ఈ సంఘములో అయా ప్రభు ఖాళీ అంటూ లేకుండా ఈ సరిహద్దులు విస్తరించబడాలి తండ్రి, విశాలపరచబడాలి ప్రభువా. అయా ప్రభువా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ సంఘము నీ సంఘము నాయన. అయా తండ్రి మమ్మల్ని ప్రేమించావు కాబట్టే ఒక దైవజనును మాకు ఇచ్చావు. మమ్మల్ని ప్రేమించావు కాబట్టి సరైన మార్గంలో నడిపే దైవజనులు మాకు ఇచ్చావు తండ్రి నీకు వందనములు. మా కోసము పోరాడే, మా కోసము గోచాడే, మా కోసము ప్రార్థన చేసి మా కష్టాల్ని, బాధలను తన కష్టాలు బాధలుగా స్వీకరించి మా కోసము కన్నీరు కార్చే కుటుంబాన్ని దైవ సేవకుని మాకు ఇచ్చావయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో మా దైవ సేవకుని మేము కాపాడుకుంటాం, మా దైవ సేవకుని మేము బలపరుస్తాం. మా దైవ సేవకుడికి కావలసిన అన్ని అవసరతలు నాయన మా సంఘము ద్వారా తీర్చడానికి కృప చూపించమని మమ్మల్ందరినీ మీ చేతికి అప్పజెప్పుకుంటూ ఇదిగో పెళ్లి కుమార్తె అన్నావు మా సంఘాన్ని, ప్రియురాలా అన్నావు, నా భార్య అన్నావు తండ్రి. అటు కృప ధన్యత నా సంఘములో ప్రతి ఒక్కరూ మేమందరము పొందుకొని అయ్యా నిన్ను మహిమపరిచే వారిగా ఉండడానికి కృప చూపించమని మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసయ్య నామములో వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైతే మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తారో, మనల్ని ఎవరైతే ప్రభువులో బలపరుస్తారో, మనకు ఎవరైతే సహాయకులుగా నిలుస్తారో వారిని ఎప్పుడు కూడా మనం మరిచిపోకూడదు. జీవితంలో ఒక వ్యక్తితో సహవాసమైన, సాన్నిహిత్యమైన ప్రారంభించేటప్పుడు ఆలోచించాలి, కానీ ప్రారంభించబడిన తరువాత దానిని అంతము వరకు కొనసాగించాలి. అలా కొనసాగించాలంటే మనలో ఉండవలసినది ప్రేమ. నా ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల శోధనలు, వేదనలు ఎదురవుతూ ఉన్నప్పుడు అందులో దేవుని యొక్క చిత్తాన్ని, సహాయాన్ని కోరుకునే వేళలో ఎన్నో బలపరిచే మాటలు, ధైర్యపరిచే మాటలు, నిజంగా వారు ఎంతోమంది వారికి బంధువులున్నా, రక్త సంబంధీకులున్నా అంటాడు, ఇక్కడికి వస్తే తెలియని సంతోషం. వారికి సెలవులు ఉండేది చాలా తక్కువ. రావాలని తను అనుకుంటే వెంటనే సెలవు పెట్టి వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ దగ్గరికి వస్తే నాకు కాస్త రిలాక్స్గా ఉంటుందిరా అంటాడు. ఆత్మీయ అనుబంధం, ఆత్మీయ సహవాసం ఏంటంటే క్రీస్తు రక్త సంబంధం. సంఘంగా ఉన్న మనం అలాంటి ఆశీర్వాదాన్ని పొందటానికి అనుదినం ప్రయత్నం చేయాలి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చక్కగా ముందుగానే మేము వచ్చేసరికి చాలామంది బిడ్డలు వచ్చినారు. ఇంతవరకు దైవ సేవకులు అయ్యగారు చెప్పినట్లుగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును
పరిచర్య ధర్మము జరిగించుటకును అన్నాడు. మీకెన్నో నేర్పించాలన్న తపన, ఎన్నో తెలియచేయాలన్న ఆశ, విశ్వాసులు అనే స్థితి నుండి శిష్యులు అనే స్థితికి మిమ్మలను నడిపించాలనే ఒక కోరిక, మనందరము కలిసి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలనే ఒక ఆశ ప్రియులారా. మరి దేవాది దేవుని కృపలో, దేవుని చిత్తంలో దేవుడు నన్ను ఇక్కడికి నడిపించడం, అనేక ప్రాంతాలలో దేవుడు నాకు కొంత భారాన్ని, బాధ్యతను ఇచ్చిన, ఇక్కడ కూడా మళ్ళీ ఒక బాధ్యతను ఇవ్వటం, అది నేను దేవుని చిత్తముగా భావించాను. నాకైతే చాలా సంతోషం. మీరందరూ కూడా కలిసి ఈ చిన్ని సేవకుని ప్రేమించి గౌరవిస్తూ, దైవ సేవకుడు చెప్పిన మాటకు లోబడాలి, వారి మాట వినాలి, సంఘ అభివృద్ధి కొరకు మేము కుటుంబాలుగా కలవాలి, సిద్ధపడాలి అని మీరు ఏదైతే ఆదరణ చూపిస్తున్నారో, ప్రేమ చూపిస్తున్నారో, ఇంకా నా బాధ్యత ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది. మీ ఆసక్తిని బట్టి బాధ్యత పెరుగుతుంది. నిజంగా నేను మీతో చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయి. సహజంగా బిడ్డలు సరిగా మాట విననప్పుడు తండ్రి చెప్పుకోలేడు. కొన్ని తండ్రికి ఉన్న స్నేహితులకు చెప్తాడు, అయ్యా నా బిడ్డలు ఎట్టున్నారు. కొన్ని సందర్భాల్లో ఏంట్రా నాన్నతో ఇలా ఉంటావా అలా ఉంటావా అని వారు చెప్తూ ఉన్నప్పుడు సహజంగా నేను చెప్పలేని సంగతులు నా బిడ్డలకు తను వచ్చి తెలియచేస్తూ ఉన్నాడనే ఆ ధైర్యం నా బిడ్డలు ఇంకా మార్పునకు దోహదపడుతుంది కదా. వారం 10 రోజుల నుంచి తమ్ముడు విజయ్, సురేష్ ప్రతిదినం దేవుని సన్నిధికి కష్టమైనా సరే ఉదయం 6 గంటలకల్లా వస్తున్నారు. నిజంగా ఆ బిడ్డలు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు చూడండి, మాకన్నా ముందే వచ్చి సిస్టమ్ ఏర్పాటు చేయటం, మాకన్నా ముందే వచ్చి కొందరికి వందనాలు చెప్తూ, ఈరోజు విజయ్ అయితే బయటకు వచ్చి నా కారులో బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అంటే మన బిడ్డలకు చెయ్యలేక కాదు, కానీ చేసే విధానం తెలియక, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాల ఆనందం వారికి ఇప్పటి వరకు తెలియక కాస్తంత దూరంగా ఉన్నారేమో. కానీ నాకు అనిపిస్తుంది, ఇంత మంచి బిడ్డలు, ఇంత మంచి సంఘం దేవుడు నాకు ఇవ్వటం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. రాబోయే కాలంలో మనందరము కూడా కలిసి, ఇది ఆరంభం మాత్రమే అవ్వాలి. దేవుడు మన ద్వారా ఈ పట్టణంలో, గుర్తుంచుకోండి, ఈ కాలనీలో కాదు, ఈ పట్టణంలో ఏ కార్యాలు అయితే జరిగించాలని ఆశపడుతున్నాడో దాని కొరకు మనందరం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మరి ఈ సమయంలో మరి చక్కగా ఈరోజు కుటుంబ సమేతంగా బిడ్డలు మందిరానికి వచ్చారు. దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలని ఆ బిడ్డలు రావటం చాలా సంతోషంగా ఉంది. ఒక పల్లవి చరణము పాడుకున్న తరువాత, కానుకల స్వీకరణ అయిన తరువాత ఆ బిడ్డలకు కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసి ఆశీర్వాదాలు తీసుకొని ఈ కూటాన్ని మనం ముగించుకుందాం. నేనే ఒక పల్లవి చరణం పాడుతూ ఉంటాను, బిడ్డలు కానుకలు స్వీకరించండి. హలో. మహారాజుగా కొంచెం ఎక్కువ పెట్ట, నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా